జయ శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనము చూసినట్లయితే మనకి నవగ్రహాలు ఉండేవి. నవగ్రహాల్లో ముఖ్యమైనది ఏంటంటే రవి. అలానే అన్ని గ్రహాలు కూడా ముఖ్యమైనవే. ఒక్కొక్కరి జాతకంలో ఒక్కోలా ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్కరి హరస్కోప్ ప్రకారంగా వారి వారి నక్షత్రాల ప్రకారంగా ఆ గ్రహాల పరిమితి అనేది ఒకటి ఉంటుంది. ఆ గ్రహాల దృష్టి అనేది ఒకటి ఉంటుంది. ఆ గ్రహాల ఒక దృష్టి అనేది మనకి చెడు దృష్ట్యా మంచి దృష్ట్యా అది ఏ స్థానంలో ఉంటే మనకి శుభం అశుభం జరుగుతుందనేది ఒకసారి మనం చూద్దాం. అలానే మనకి రాణించేటువంటి దశలు అంతర్దశలు కూడా చాలా ముఖ్యమండి. ఈ దశలు అంతర్దశలు కూడా ఎంత ముఖ్యమంటే మనకిప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక రాశి తీసుకున్నాం అనుకోండి. ఆ రాశిలో మనకి నడిచేటువంటి గ్రహాల రీత్యా దశలు ఉంటాయి. ఈ దశలు అంతర్దశలు ఎలా అయితే మనం చూస్తామో దాని తగ్గట్టుగా మనకు ఉన్నటువంటి నక్షత్రాన్ని కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఈ నక్షత్రము, ఈ దశ, అంతర్దశ ఇవన్నీ చూసుకోవడం వల్లనే మనము చేయాల్సినటువంటి పనులు కావచ్చు, కార్యాచరణ కావచ్చు, అలానే జాబ్ పర్పస్ కావచ్చు, ఇలాంటి చాలా ఒకటి కూడా మనకి సంబంధాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, గృహయోగం కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఈ గ్రహాల రీత్యా మనకి తెలుసుకునేదానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అయితే ముఖ్యంగా ఇందులో ద్వాదశ రాశుల్లో ముఖ్యమైనటువంటిది ఏంటంటే మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా మనకి ఏంటంటే గ్రహాలన్నీ 9 గ్రహాల్లోనూ ఛాయాగ్రహాలు 2 ఇవన్నీ కూడా కలుపుకున్న 11 గ్రహాల్లో మనం తీసుకునేటువంటి హిందూ ధర్మ ప్రకారంగా, హిందూ ఒక సాంప్రదాయ ప్రకారంగా, హిందూ నైమితిక ప్రకారంగా తీసుకునేది మనకి ఏంటంటే 9 గ్రహాలు తీసుకుంటాం అనమాట. దాంట్లో ముఖ్యమైనది రవి. అలానే అన్ని గ్రహాల కల్లా ఇంకా ముఖ్యమైనది శని భగవానుడు. ప్రతి ఒక్క జీవితంలో కూడా ఈ శని భగవానుడి యొక్క కృప వల్ల కావచ్చు, అశుభ దృష్టి వల్ల కావచ్చు, మనిషి జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. మనిషి జీవితం ఎంతవరకు కొనసాగుతుంది, ఎప్పుడు ఎలాంటి పరిమాణాలు, ఎలాంటి పరిజ్ఞానాలు వస్తాయి అనేది ఈ యొక్క శని భగవానుడి యొక్క వల్ల కూడా మనము తెలియజేసుకొని చూడవచ్చు అనమాట. మనిషిలో అశేష ధనాదాయం కానివ్వండి, అశేష వస్త్రాదాయం కానివ్వండి, అశేష పేరు ప్రఖ్యాత కానివ్వండి, ఈ యొక్క శని భగవానుడి యొక్క కృప వల్లే మనకి వచ్చేదానికి కనిపిస్తుంది. కాబట్టి ముందుగా మేషరాశిని మనము పరిశీలిద్దాము. అయితే ఇప్పుడు మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి తులారాశి. ఈ తులారాశి వాళ్ళ మీద ఈ శనిగ్రహ దృష్టి అనేది ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనము పరిశీలిద్దాము. అయితే మనం చూసినట్లయితే కనుక ఈ తులారాశి వాళ్ళ మీద గత కొంతకాలంగా శని ప్రభావం అనేది చూపిస్తూ ఉంది. అది ఎలాంటి ప్రభావం అంటే తులారాశి వాళ్ళు ఏదైనా చేస్తారు, ఎంతవరకైనా చేస్తారు, తెలివి గల వాళ్ళు. అందులోనూ తులారాశి వాళ్ళు చూడడానికి ఆకర్షవంతులుగా కూడా ఉంటారు. తులారాశి స్త్రీలైనా, తులారాశిలో పుట్టినటువంటి పురుషులైనా సరే ఆకర్షవంతులుగా ఉంటారు. అందులోనూ వాళ్ళకి శుక్రగ్రహానికి సంబంధించినటువంటిది కానీ, అందులోనూ వాళ్ళకి శుక్రగ్రహ దశ నడుస్తున్నా, శుక్రగ్రహ అంతర్దశ నడుస్తున్నా కూడా వాళ్ళకి బాగా యోగిస్తుంది. అందులోనూ అయితే ఈ శని భగవానుడి యొక్క దృష్టి వలన కొంతమేర తులారాశి వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే వాళ్ళు బాగా చదువుతారు, ఒక డాక్టరు, ఇంజనీరు, లేకపోతే ఒక మంచి ఎంబీఏ, ఎంసెట్, లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి చదువు అనేది ఉన్నత స్థాయిగా చదువుతారు. అయితే ఈ చదువునటువంటి ఎంసీఏ, ఎంబీఏ ఏదో ఒకటి వాళ్ళు ఒక మంచి క్యాడర్లో చదువుతారు, గ్రూప్ 1 కావచ్చు చదువుతారు. అయితే ఈ చదువుకున్నటువంటి మేర జాబ్ వస్తుందని అందరూ అనుకుంటారు. గత కొంత 7 సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తున్నట్టయితే కనుక ఇలా చదువుకొని ఉండి ఆ చదువుకు తగ్గట్టుగా జాబ్ అనేది ఉండదు. అంటే కలెక్టర్ చదువుతారు, వాళ్ళకు బిల్ కలెక్టర్ అవుతారు. ఇంజనీర్ చదువుతారు, వాళ్ళు ఇల్లు కట్టేదాన్ని మేస్త్రీలు అవుతారు. అలానే డాక్టర్ చదివేసి మెడికల్ షాప్ పెట్టుకుంటారు. అంటే వాళ్ళ చదువుకి సంబంధించింది కాకుండా బ్రతకడానికి ఏదో ఒకటి చేసేలాగా ఉంటుంది. ఇది మనము గత 7 సంవత్సరాల నుంచి చూస్తున్నటువంటిది ఈ ఒక తులారాశి వాళ్ళని. అయితే అవన్నీ కూడా వెళ్ళిపోయేసి ఈ తులారాశి వాళ్ళకి మంచి రోజులు వచ్చాయని మనం చెప్పుకోవచ్చు. అందరూ కూడా ఇంకా కూడా కొంతమందిలో భయాలు ఉన్నాయి. తులారాశి మీద మనం పుట్టడమే వేస్ట్, తులారాశిలో ఉండడమే వేస్ట్, మనం రాశి మార్చుకోవాలని చూస్తుంటారు. రాశులు మార్చుకుంటే మారవండి. మనం పుట్టడంతోనే వచ్చేటువంటిది ఆ గ్రహాలు, ఆ రాశి, మన దశాంతరదశలు అనేది మనం పుట్టడంతోనే మొదలవుతుంది. బ్రహ్మదేవుడు నుదురు మీద రాస్తాడు మనం ఎలా ఉండాలనేది. ఏ గురువైనా, ఏ రాశి అయినా, ఏ గ్రహమైనా సరే మనం ఎలా ఉంటాము, మన జర్నీ ఏంటి అనేది మాత్రమే తెలియచేస్తుంది. దాని ప్రకారంగా ఇంకేమైనా సరే ప్రెడిక్షన్స్ తీసుకోవడం ద్వారా
మనకి చీకటిగా ఉన్నటువంటి ప్రదేశంలో, మనకి ఏమీ కనపడనటువంటి ప్రదేశంలో కొంతమేర వెలుగునిచ్చేటువంటి దానికి మనం సలహాలు ఇవ్వడానికి, మనం కొంతమేర వెలుగునిచ్చేదానికి ఒక గురువుగారి దగ్గరికి మన జాతకం తీసుకెళ్లడం ద్వారా చెప్పేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చూద్దాం మనకి ఇప్పుడు ఉన్నటువంటి తులారాశి పరిస్థితి ఎలా ఉంటుందనేది చూద్దాం. అయితే ఈ తులారాశి వాళ్ళు కనుక ఈ శని భగవానుడి నుంచి పడేటువంటి బాధలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ తులారాశి వాళ్ళు ఎప్పటి నుంచో మీరు జాబ్ చేయాలన్నా, బిజినెస్ చేయాలన్నా, ఏదైనా వ్యాపారం కొత్తగా నిర్మించాలన్నా, ఏదైనా కొత్తగా సాఫ్ట్వేర్ కంపెనీ కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ రాణించాలన్నా కూడా ఇప్పుడు ఒకే దగ్గర కూర్చునకుండా, అంటే గొంగడిలాగా కూర్చోకుండా మీరు కూడా నలుగురిలో బయటకు వచ్చేసి మీరు కూడా మంచి వ్యాపారాన్ని నిలబెట్టుకునేటువంటి ఆస్కారం ఇప్పుడు వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా బయటికి రావాలి. మీరందరూ కూడా వ్యాపారాలు కానివ్వండి, జాబులు కానివ్వండి, మీ పరిధిలో మీకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా కూడా మీరు చేసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎందుకు అంటే ఈ యొక్క తులారాశి మీద శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది తొలగిపోతుంది. ఎప్పటి నుంచి అంటే మనకి మార్చి 2029 సాయంత్రం 4:24 ఈ శని భగవానుడి యొక్క అశుభ దృష్టి అనేది తొలగిపోయేసి మంచి శుభదాయకంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క తులారాశి పురుషులు కానివ్వండి, తులారాశి స్త్రీలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మంచి శుభదాయకం ఉంటుంది. కాబట్టి కుటుంబ కలహాలతో ఎవరైనా సరే ఇబ్బంది పడుతున్నా, భార్యాభర్తల మధ్యన ఎవరైనా విభేదాల్లో ఉన్నా, ఎవరైనా సరే తులారాశి వాళ్ళకి ఇట్లా ఉంటే కూడా మీ అందరికీ కూడా మంచి జరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తులారాశి పురుషుడైనా, తులారాశి స్త్రీ అయినా సరే పెళ్లి సంబంధాలు కుదిరేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటి నుంచో మీకు తులారాశి వాళ్ళు రెండో సంబంధం చేసుకోవాలనే ఆలోచన ఉన్నా కూడా మెరుగుపడుతుంది. కాబట్టి తులారాశిలో ఉన్నటువంటి చిన్నపిల్లలు ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉన్నా, తులారాశిలో ఉన్నటువంటి పసిపిల్లలకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్తో ఉన్నా, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా, పెద్దవాళ్ళు ఎవరైనా మోకాళ్ళ నొప్పులు, ఆస్తమా లేదా స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో ఉన్నా, అలానే కాళ్ళ నొప్పులతో ఉన్నా, అలానే బ్యాక్ పెయిన్తో ఎవరైనా ఉన్నా, హెడెక్ వన్ సైడ్ హెడెక్తో ఎవరైనా ఉన్నా, ఎవరైనా తులారాశి వాళ్ళు చేతబడులతో కానీ, అలానే తులారాశి వాళ్ళు హిప్నాటిజంకి ఎవరైనా బలై ఉన్నా, ఎవరికైనా సరే పిచ్చెక్కినట్టుగాను మందబుద్ధిగాను ఉన్నా, అందరూ కూడా ఈ తులారాశి వాళ్ళందరికీ ఇలాంటివన్నీ తొలగిపోయేసి, ఇలాంటివన్నీ పటాపంచలైపోయేసి మంచి రోజులు మనకి తులారాశి వాళ్ళకి వచ్చేదానికి ఆస్కారం ఉండేది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న ప్రెడిక్షన్స్ ద్వారా, చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా ఈ తులారాశి వాళ్ళకి ఈ శని భగవానుడి నుంచి ఉన్నటువంటి అశుభ దృష్టి ఏదైతే ఉందో అది తొలగిపోయేదానికి మంచి రోజులు వస్తున్నాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా తులారాశి వాళ్ళు ఈ చిన్న చిన్న ప్రెడిక్షన్స్ చేసుకోవడం ద్వారా కూడా మంచి రోజులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తులారాశిలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు అందరూ కూడా చిన్న చిన్న రెమెడీస్ చేసుకొని వాళ్ళ యొక్క జీవితాన్ని సుసంపన్నంగా చేసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. అయితే ఈ తులారాశిలో విదేశాలకు ఎవరైనా ప్రయత్నం చేస్తే కూడా ప్రయత్నాలు చేయండి, మంచిగా ఫలించేదానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాబట్టి కోర్టు వ్యవహారాల్లో ఎవరైనా సరే ఇబ్బంది పడుతున్నారా, మీరందరూ కూడా వెసులుబాటు కనిపించేదానికి ఆస్కారం ఉంటుందండి. చెక్కులు కానివ్వండి, ఈ చెక్కులు కాకుండా అలానే మనకి 420 కేసెస్ కానివ్వండి, అలానే కనుక మీకు ఇంకేదైనా విడాకులకు సంబంధించినటువంటి కేసులు కానివ్వండి, కోర్టులో కనుక ఇంకా ఉన్నాయంటే కనుక అవన్నీ కూడా మీకు తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. కాకపోతే ఇవన్నీ కూడా మీకు మార్చి 29 తర్వాత మాత్రం 2025 మార్చి 29 తర్వాత మాత్రమే మీకు అనుకూలించేలా కనిపిస్తుంది. కాబట్టి మీరు ప్రయత్నాలు చేయండి. అయితే కొత్తగా తులారాశిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆఫీసెస్ కానీ, ఇన్స్టిట్యూట్స్ కానీ, లేకపోతే బుక్ స్టాల్స్ కానీ, విద్యా బుద్ధులు నేర్పించేటువంటి ఉపన్యాసాలు చెప్పేటువంటి కళాశాలలు కానివ్వండి, అలాంటి ఇంజనీరింగ్ కళాశాలలు కానివ్వండి, కన్స్ట్రక్షన్ రంగాల్లో వాళ్ళు కానివ్వండి, అలానే రియల్ ఎస్టేట్ రంగాల్లో వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే సినిమా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు తులారాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా వెసులుబాటు దొరికేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులందరూ కూడా ఈ చిన్నపాటి రెమెడీ చేసుకుని జీవిత కాలం కూడా
ప్రతిసారి కూడా మన జాతకాన్ని ప్రతినిత్యము మనం టీవీలో చూసుకోవాలి, యూట్యూబ్లో చూసుకోవాలి, గురువుగారికి చూపించాలి అనేది అవసరం లేదు. ప్రతి నిత్యం కూడా నేను చెప్పేటువంటి తులారాశి వాళ్ళకి చిన్న చిన్న రెమెడీస్ చెప్పుకోవడం ద్వారా కూడా, చిన్న చిన్న రెమెడీస్ పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా జీవితం సుసంపన్నంగా సాగిపోతుంది. కాబట్టి ఆ చిన్న చిన్న రెమెడీస్ ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాము. అయితే ఈ తులారాశి వాళ్ళు గనక ప్రతి నిత్యము కూడా ఆ సూర్య భగవానుడికి గనక ఆజ్ఞ వదిలినైతే కనుక, ఏదైతే ఆజ్ఞ అంటానో అది ఎలా చేయాలంటే, మనము ఉదయాన్నే నిద్రలేచేసి అలానే స్నానం ఆచరించేసి, కలవుచదితో స్నానం ఆచరించిన తర్వాత ఒక రాగి చెమ్ము కానివ్వండి, రాగి గ్లాస్ కానివ్వండి, ఇందులో మనము నీటిని తీసుకొని కనుక, ఈ మధ్యన మనకి వాటర్ బాటిల్ కూడా రాగిది వస్తుంది సుమి, అయితే మనకి రాగి వస్తువు అయితే చాలు. ఎవరైనా సరే రాగి వస్తువు మీ ఇంట్లో లేదా, వాళ్ళు ఏం చేస్తారంటే, మనకి కరెంటు తీగలు రాగి తీగలు వస్తాయి. అలాంటి రాగి తీగ అయినా, లేకపోతే రాగి వాచరైనా, రాగి నాణ్యమైనా ఏదైనా సరే, ఈ రాగి లోహానికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో, ఈ రాగి దాంట్లో గనక నీటిని పోసి, ఆ నీటితో సహా మనము ఎండు మిరపకాయలో ఉన్నటువంటి గింజలు ఏవైతే ఉంటాయో, ఆ గింజల్లో 7 గింజలు తీసుకొని కనుక మనము ఈ కుడి చేతిలో ఈ మిరపకాయలో, ఎండి మిరపకాయలో వచ్చినటువంటి 7 గింజల్ని పెట్టుకొని, అలానే మనకి ఈ రావి చెమ్ములో ఉన్నటువంటి నీటిని కనుక ఉదయించేటువంటి సూర్యునికి కనుక మనము ఆజ్ఞ ఇచ్చినట్టయితే కనుక, ఈ సూర్య భగవానుడికి నమస్కారం చేసుకొని మనము సూర్య భగవానుడికి, ఉదయించేటువంటి సూర్యునికి, అంటే మనము ఏ రోజు మీరు చేసినప్పటికీ కూడాను మనము ఉదయం ఉంచే సూర్యుడు 7:20 లోపు కనుక మనం చేసినట్టయితే కనుక, ఆ సూర్య భగవాను నుంచి వచ్చేటువంటి విటమిన్ డి ఆ కిరణాలు ఏవైతే ఉంటాయో అవి సుసంపన్నంగా మన మీదకి వచ్చి, మనకి ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా తొలగిపోయేలాగా, మనకున్నటువంటి ఆరోగ్యరీత్యా కూడా బాగుండి, మనకున్నటువంటి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయేందుకు ఆస్కారం ఉంటుంది. ఎవరైనా కొత్తగా జాబ్ కావాలనుకున్నటువంటి తులారాశులు కూడా ఈ రెమెడీ చేయొచ్చండి. ప్రతి ఒక్క తులారాశి వాళ్ళు కనుక ఆ రవికి, ఉదయించే రవి కనుక మీరు నీళ్లు ఆజ్ఞ పోసినట్టయితే కనుక, మీ ఇంట్లో ఉన్నటువంటి దుఃఖాలన్నీ పోయేసి కేవలం సుఖాలు మాత్రమే ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైనా తులారాశి వాళ్ళు భార్యాభర్తల మధ్యన ఎడబాటు దూరంలో ఉన్న, పిల్లలకి పెద్దలకి ఎడబాటు దూరంలో ఉన్నా కూడా ఇంట్లో పెద్దవాళ్ళు చేయొచ్చు, పిల్లలు కూడా చేయొచ్చు. 5 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి పిల్లలు కూడా ఇది చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎంత పెద్దవాళ్ళైనప్పటికీ ఇది చేయొచ్చండి. ఇంతకన్నా పెద్దగా చేసేటువంటి అవసరం కానీ తులారాశి వాళ్ళకి లేదు. మీరు ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడైతే కనుక ఎర్రని పళ్ళు, ఏదైనా దానిమ్మకాయ కానివ్వండి, అలాంటి ఎర్రని ఫ్రూట్ ఏదైనా ఉంటే, ఈ మధ్యన ఖర్జూర కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి అక్కడ నైవేద్య రూపంగా కనుక మీరు పెట్టినట్టయితే మరీ మంచి ప్రయోజనం కలుగుతుంది. అలానే తులారాశి వాళ్ళు చక్కెర పొంగల్ కానీ, బెల్లంతో చేసినటువంటి పరమాన్నం కానీ కనుక ఏదైనా స్వామివారికి నైవేద్యం సమర్పించినా కూడా మీకు ఆ శని భగవానుడి యొక్క మంచి శుభదృష్టి అనేది ఉంటుంది. కాబట్టి ఈ తులారాశి వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేయండి. ఈ చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల తులారాశి వాళ్ళకి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని నేను నమ్ముతా ఉన్నాను. అలానే ఎర్రని మొలతాడు దారం ఉంటుందండి. ఈ ఎర్రని మొలతాడు దారం తీసుకుని వెళ్ళేసి మీరందరూ కూడా ఆ ఒక శని భగవానుడి దగ్గర ఉంచినట్టయితే, ఆ శని భగవానుడి యొక్క కృపా కటాక్షాలు మీ మీద మంచి దృష్టికి చూపిస్తాయండి. ఇది మీకు లాంగ్ టైం చేసుకున్నటువంటి రెమెడీస్ కాబట్టి, ఎప్పుడు ఏ గ్రహాలు ఎటు మారినా కూడా ఈ రెమెడీస్ అనేది తులారాశి వాళ్ళు తప్పకుండా చేయండి. అలానే వారంలో ఒక్కరోజైనా సరే హనుమాన్ మందిరంలో మీరు కనుక దీపారాధన, మట్టి ప్రమిదిలో 2 ఒత్తులేసి ఆవు నెయ్యితో కనుక మీరు దీపారాధన చేసినట్టయితే కనుక ఇవన్నీ కూడా మీకు అష్టైశ్వర్యాలు కలిగేదానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పినటువంటి రెమెడీస్లో ఏ ఒక్కటి మీరు చేసినా కూడా మీకు జీవితం మంచిగా మారేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఈ ప్రయత్నాలు చేసుకొని మీరు ఇంట్లో అందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.